నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల గురించి సర్వత్రా యావత్ తెలంగాణ పాలిటిక్స్లో చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి చాలామంది ఆశావాహులు ఉన్నా వాళ్ళకి టికెట్ కన్ఫర్మ్ అయింది, వీళ్ళకి రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. సో దాంట్లోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ అసాదుద్దీన్కి అనే ఒక వార్త రావడం జరిగింది. నిజంగా అసాదుద్దీన్కి జూబ్లీహిల్స్ టికెట్ ఖరారు అయ్యిందా? ఈ అంశం మీద మనం మాట్లాడదాం. అసలు జూబ్లీహిల్స్ పరిస్థితి ఏంది అనే దాని మీద క్లుప్తంగా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. సో ఈ వార్త ఏంటంటే జూబ్లీహిల్స్ టికెట్ అజారుద్దీన్కే కన్ఫర్మ్ అయింది అనేది వార్త. సో అజారుద్దీన్కి నిజంగా అంటే గతంలో కూడా జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వడం జరిగింది, ఆయన ఓడిపోవడం జరిగింది. మరి ఈసారి కూడా అజారుద్దీన్కి ఇస్తారని ఆయన ముందుగానే అనౌన్స్ చేయడం జరిగింది. ఒక మీడియా ముఖంగా కూడా ఆయన క్లారిటీగా నెక్స్ట్ టికెట్ కూడా నాకే, నేను పనులు చేసుకుంటున్నా జూబ్లీహిల్స్లో అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. తర్వాత ఆశావాళ్ళు చాలామంది, నవీన్ యాదవ్ లాంటి వాళ్ళు కావచ్చు, సిఎన్ రెడ్డి కార్పొరేటర్ ఆయన కానీ రకరకాల మంది చాలామంది ఆశావాళ్ళు పెరుగుతూ వచ్చారు కాంగ్రెస్లో. ప్రధానంగా ఈ కాంగ్రెస్లో ఎట్లా ఉంటుందంటే టికెట్ లాస్ట్ మినిట్ వరకు ఎవరికి ఇస్తారనేది తెలీదు. ఇట్లనే రకరకాల రూమర్స్ ఎవరు పిఆర్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ లాస్ట్ మినిట్లో ఎవరికో టికెట్ ఇచ్చి ఇక అక్కడ ఓడిపోవడమా గెలవడం అనేది సో అక్కడ డిసైడ్ అవుతూ ఉంటుంది లాస్ట్లో. సో ఇప్పుడున్న పరిస్థితిలో కూడా అదే జరుగుతుందని అనుకోవచ్చు. ఎందుకంటే ఇదంతా కూడా పిఆర్ స్టంట్లా కూడా చూడొచ్చు. ఏంటంటే ఎందుకు జూబ్లీహిల్స్ టికెట్ కన్ఫర్మ్ అయిందనే దాని మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఐఎన్సీ టికెట్ దాదాపు అజారుద్దీన్కే ఖరారు అవుతుందన్న ప్రచారం జరుగుతుంది. తాజాగా ఆయన ఢిల్లీలోని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను అజ్జుబాయ్ అనుచరులు సోషల్ మీడియా గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఢిల్లీలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక మీద చర్చ జరిగిందని, టికెట్ను అజారుద్దీన్కే ఫైనల్ చేస్తారని ఆయన వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఒక పిఆర్ స్టంట్ కింద కూడా మనం చూసుకోవచ్చు. సో అజారుద్దీన్కి ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేసే సత్తా ఉన్నా గ్రౌండ్ లెవెల్కి వచ్చేసరికి, ఏదైతే జూబ్లీహిల్స్ గ్రౌండ్ లెవెల్లో బస్తీ లెవెల్లో వచ్చేసరికి అజారుద్దీన్కి అంత ఓట్ బ్యాంక్ లేదు ప్రధానంగా. సో అందులో గతంలో కూడా దాదాపు అది టీడీపీ టికెట్, తర్వాత బీఆర్ఎస్కి వెళ్ళింది, తర్వాత మాగంటి గోపీనాథ్ దాన్ని కంటిన్యూ చేయడం జరిగింది. ఏదేమైనా కూడా అక్కడ బేసిక్గా మైనారిటీ కావచ్చు, చౌదరీస్ కావచ్చు, ఈ ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంటుంది. సో దాన్ని అట్రాక్ట్ చేసే వ్యక్తులు ఇప్పుడు కాంగ్రెస్కి కావాలి. సో ఇక్కడ పెద్ద చర్చ జరిగేది ఏంటంటే, ఇక్కడ పెద్ద టెన్షన్ ఏంటంటే ఎవరికి ఇస్తే బాగుంటుంది, అజారుద్దీనా లేకపోతే ఫహీమ్ ఖురేషీ అని ఒక డిస్కషన్ నడుస్తూ ఉంది. అలాగే మన సిఎన్ రెడ్డికి సంబంధించి సిఎన్ రెడ్డి అతను మొన్న కూడా నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని డైరెక్ట్గా నేను టికెట్ గురించి అడిగానని ఆయన బయటకి బహిరంగంగానే అనౌన్స్ చేయడం జరిగింది. మన ఛానల్లో కూడా మాట్లాడ్డాం ఆయన. అలాగే నవీన్ యాదవ్కి టికెట్ కన్ఫర్మ్ అయిపోయిందని రకరకాల వార్తలు. సో ఇప్పటికే నాకు తెలిసి బీఆర్ఎస్ నుంచి ఎవరైతే వస్తున్నారో ఆ క్యాండిడేట్ బట్టి ఇదంతా కూడా డిసైడ్ అవుతుంది. ఇక్కడ ఓట్ బ్యాంక్ అనేది ఖచ్చితంగా బీఆర్ఎస్ కోర్టులోకి వెళ్ళొద్దు అనేదే కాంగ్రెస్ కానీ బీజేపీ టార్గెట్ అదే. ఎందుకంటే అదొక సిట్టింగ్ స్థానం జూబ్లీహిల్స్ ఎన్నికలు అనేవి. అనుకోకుండా అక్కడ ఎన్నికలు రావడం కొంత ప్లస్ అనుకోవచ్చు. సో ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కోర్టులో ఉన్న బాల్ని ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కైవసం చేసుకోవాలి, ఇది పక్కా. సో బీజేపీ విషయానికి వచ్చేసరికి లంకల దీపక్ రెడ్డి పేరు వినపడతా ఉంది. కానీ మరి ఆయనకి ఇచ్చినా కూడా గతంలో ఆయన కూడా ఓడిపోయిన వ్యక్తే. సో మరి ఇప్పుడు కాంగ్రెస్ కోర్టులోకి రావాలి బాలంటే ఖచ్చితంగా అక్కడ నిలబడే క్యాండిడేట్ అనేటోళ్ళు ప్రజల్లో ఉన్న వ్యక్తి అయి ఉండాలి. సో చూద్దాం ఎవరికి ఇస్తారనేది. నిజంగా అంటే ఇలాంటి వార్తలు ఎన్నొచ్చినా అదొక పిఆర్ స్టంట్ లాగా చూడొచ్చు. ఎందుకంటే నవీన్ యాదవ్ కన్ఫర్మ్ అయిపోయిందని మొన్నటిదాకా వార్తలు జరిగినాయి. ఆయన ఢిల్లీ నుంచి రాగానే ఇక్కడ టికెట్ కన్ఫర్మ్ చేసేస్తారని కొన్ని వార్తలు వచ్చాయి. అజారుద్దీన్ కూడా గతం నుంచి నేను చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాడు, ఆయన నాకు కన్ఫర్మ్ అయిపోయింది టికెట్ నెక్స్ట్ నాకే అనేసి. సో కాకపోతే ఇక్కడ ఎవరికి కన్ఫర్మ్ అవ్వదు. కాంగ్రెస్ అనేది లాస్ట్ మినిట్ వరకు టికెట్ ఎవరికి ఇస్తారో తెలీదు. కానీ 3 పార్టీలు ఖచ్చితంగా ఇక్కడ గట్టి పోటీ ఉండబోతుంది 3 పార్టీల నుంచి. అలాగే దీని పక్కన ఉన్న ఖైరతాబాద్ కూడా ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న ఈ 10 మంది ఎమ్మెల్యేల విషయాల్లో చూసుకుంటే, జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే ఖచ్చితంగా ఉప ఎన్నికలు తథ్యం అనేది కనపడతా ఉంది. సో ఈ 3 నెలల్లో వీళ్ళు 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఖచ్చితంగా ఒక క్లారిటీ ఇచ్చే పరిస్థితి ఉంటుంది కోర్టుకి. తర్వాత ఖచ్చితంగా ఈ ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఒకటవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సెపరేట్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అనేసరికి కొంత
అందరిలో సర్వత్రా ఒక ఉత్కంఠ ఉంటుంది. దాన్ని తగ్గించడానికి సో దీని పక్కన ఉన్న ఖైరతాబాద్లో కావచ్చు రకరకాల ఏరియాలో ఉప ఎన్నికలు పెడితే కొంచెం డైవర్షన్ చేసే పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ ఒక బలమైన నాయకుడు అయితే కాంగ్రెస్కి కావాలి ఇప్పుడు. సో బీఆర్ఎస్ సింపతితో గెలుస్తుందా లేదా అనేది తర్వాత విషయం. ఒకవేళ వాళ్ళ బ్రదర్కి ఇస్తారా లేకపోతే వాళ్ళ వైఫ్కి ఇస్తారా, రకరకాల చర్చ అక్కడ కూడా జరుగుతూ ఉంది. కానీ ఇంట్లో అయితే ఖచ్చితంగా మాగంటి గోపీనాథ్ ఇంట్లోంచి ఆ టికెట్ బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, ఆల్టర్నేటివ్ కూడా లేదు బీఆర్ఎస్కి. కాకపోతే కాంగ్రెస్కి వచ్చేసరికి అందరూ ఆశావాహులే ఉన్నారు ఇప్పుడు. ఈ ఫైమ్ కుర్షీ కావచ్చు లేదంటే అజారుద్దీన్ కావచ్చు, రకరకాల అందరూ ఆశావాహులే ఉన్నారు. సో ఇక్కడికి వచ్చేసరికి కొంత కఠినంగా మారింది. మళ్ళీ బీజేపీ విషయంలో కూడా మళ్ళీ లంకల దీపక్ ఒక్కడే కనపడుతున్నాడు ఇప్పుడు ప్రజెంట్ అయితే బయట మనం చూసుకుంటే. చూద్దాం, మేబీ ఈ ఈక్వేషన్ అనేది ఖచ్చితంగా జూబ్లీహిల్స్ బాల్ అనేది ఇప్పుడు కాంగ్రెసా లేదా బీజేపీ ఈ రెండు గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాయి. చూద్దాం ఎలా ఉండబోతుంది ఈ ఎలక్షన్ అనేది. కాకపోతే ఇవన్నీ ఇంకా టికెట్ అయితే ఎవరికి కన్ఫర్మ్ కాలేదన్నది మాత్రం మనకు వస్తున్న వార్తలు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.